పెద్ద మనిషి నమస్తే. నమస్తే. ఏం పేరే? ఏం పేరు? రామ్. పెన్షన్ వస్తుందా? నెల అయిపోయినట్టుగా నెల అయినట్టుగా వస్తుంది. ఎంత వస్తుంది? 4,000. 4,000. మరి ఎంత ఇస్తాడు కొత్త ప్రభుత్వంలో? 6,000 ఇస్తాను. మరి అడిగినావా? అడిగినాం. ఏమంటున్నారు మరి? ఇప్పుడు ఇస్తాను ఇస్తాను 6,000 ఇస్తలేరు నీకు. ఎన్నేళ్ళ? 3 ఏళ్ళ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది కదా, పెన్షన్ రాలేదు. మరి ఏమన్నా భూమి ఉన్నదా? ఉన్నది. ఎంత ఉన్నది? 2 ఎకరాలు. మరి పైసలు పడ్డాయా రైతు భరోసా? పల్లెవా రైతు భరోసా పైసలు కూడా? మరి ఇంకెట్లా ఏం నడుస్తుంది? మన కొలువులు వచ్చినాయా మనమన్లకు మనమరాన్లకు? ఏం కొలువులు లేవు, ఏం లేవు. 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు కదా సంవత్సరం. ఏం లేదు సార్, ఏం లేదు. ఎంతమంది ఉన్నారు నీ అసలు పెన్షన్దారులు మీ ఊళ్ళో? వికలాంగులు చాలా తక్కువ అయిపోయారు. 30 మంది 10 మంది 10-15 మంది. మన కొత్త పెన్షన్లు వస్తున్నాయా మరి? ఏం లేవు. అదే నీకు మరి అంత్యోదయ కార్డు ఉన్నదా? బియ్యం కార్డు ఉన్నది. ఎంత బియ్యం అన్న వస్తున్నాయా? బియ్యం అవే 5 కిలోలు. 5 కిలోలు ఇస్తున్నారా? సన్నలేనా? సన్న బియ్యమేనా? గవే బియ్యం కానీ ఏది వేరే. మరి 4,000 పెన్షన్ ఎవరు చేసింది? అది అప్పుడు 4 ఏళ్ళ కింద అయింది, 6 ఏళ్ళ కింద అయింది. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాబా ఇప్పుడు అయింది. ప్రభుత్వం మరి ఏమేమి వచ్చినాయి నీకు గానీ నీ కుటుంబ సభ్యులకు గానీ? ఏం రాలే. ఇప్పుడైతే 2 ఏళ్ళ అవ్వకు చీర కూడా రాలేదా? ఏం రాలే సార్. ఇంకా కొంతమంది ఉన్నారు కూడా, వీళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు జగదీశ్వర్. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం అంతా హామీల ప్రభుత్వం ఉంది, ఏం లేదు. హామీలే 6 అభయస్తారు అవి అన్ని మాట్లాడతారు కానీ ఏం లేదు. చెప్పిన పెద్దమని చెప్పింది కదా ఇప్పటిదాకా, అంతే. హామీలే, చేసే పనులు ఏం లేవు అని హామీలు ఇచ్చిన వారికి. ఎంత చదువుకున్నావా? నేను చదువుకున్నా. ఏం చదివి? 10th వరకే చదివిన. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నావా? వ్యవసాయం చేస్తున్నావు, ట్రాక్టర్ నడిపించుకోవడం, అంతే. ఆటో డ్రైవర్ ఏందన్న మరి మీకు 12,000 ఇస్తున్నారు కదా? ఎవరికి ఇచ్చిండు? ఆటో డ్రైవర్లకు ఎవరికి వెళ్ళదు. అంటే నువ్వు యూనియన్ లో పేరు లేదేమో? ఉన్నది సంగారెడ్డి యూనియన్ ఉన్నప్పుడు నేను 15 సంవత్సరాలు నడిపించిన ఆటో. మరి ఇవ్వలేదు ఇంతవరకు. 2 ఏళ్ల కాలం అవుతున్నది. 2 ఏళ్ల కాలం ఇంతవరకు 12,000 10 రూపాయలు లేవు కదా. మరి ఎట్లా నడుస్తుంది జీవనం? ఇది కూలి చేసుకొని బతకాలి. ఆటో ఉన్నది, నడుపుకోవాలి. పని దొరక ఇక్కడ గిరాకీ లేకపోతే ఫ్రీ బస్ పెట్టిండు కదా, మరి ఎవరు ఎక్కుతారు అలా? మేమేం చేయాలి? రోడ్డు మీద పోయి కొట్టుకోవాలన్నా, అంతే కదా పరిస్థితి. అదే అందుకనే ఫ్రీ బస్ పెట్టినామని 12,000 ఆటో డ్రైవర్లకు ఇచ్చారు కదా. బస్ పెట్టిన 12,000 అంటే ఎవరికి ఇచ్చిండని ఒకరి పేరు చెప్పాను, ఒకరికి ఇచ్చినా చెప్పాను. యూనియన్ ఉంది, ఇప్పుడు సంఘటన యూనియన్ ఉంది, మల్కాపురం కొత్త యూనియన్ అయింది. అంతా బస్ అనేది చూస్తారు కానీ ఆటోలు ఎవరు ఎక్కుతారు? ఎక్కరు కదా, ఎవరు ఎక్కుతలేరు. ఎక్కకనే కదా మన పరిస్థితి ఇట్లా. మరి చెప్పన్నా, ఇప్పుడు ఏమేమి వచ్చినాయి నీ కార్ గ్యారంటీలలో? గ్యాస్ వస్తుందా? గ్యాస్ లేదు. గ్యాస్ ఎవరికి ఇస్తుంది? ఉత్తరపల్లి. ఇప్పుడు ఈ ఊరు నా ఊరినే అనిపిస్తాయి, ఎవరైనా ఎవరికైనా వస్తుంది అడుగు. సబ్సిడీ గ్యాస్ ఎవరికి రాలేదు, అంతే. ఉన్న బిల్లు ఇప్పటికి అప్పుడు ఎంత బిల్లు ఇప్పుడు అంతే ఉంది. బిల్లు వేరే ఏం చేంజ్ కాలేదు. 500 ఇస్తాడు గ్యాస్. ఎక్కడ ఇస్తుంది 500కు? లేదు. కరెంట్ బిల్లు ఒకటి కరెంట్ కూడా అది ఏం ప్రయోజనం వస్తే 150-200 వస్తున్నాయి మాకు బిల్లు. దాంతో ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 గ్యారంటీలు అన్నది. ఆల్రెడీ 6 గ్యారంటీలలో సగం అంటే వాళ్ళ లెక్కల ప్రకారం అన్ని కంప్లీట్ అయినట్లే. ఇగో ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం. ఫస్ట్ ఉన్నాయి తెల్ల రేషన్ కార్డులు, ఇప్పుడు కొత్తగా ఏమి ఇచ్చారు? తెల్ల రేషన్ కార్డు ఫస్ట్ ఉన్నాయి కదా, ఉన్న వాటిని కొత్త వాళ్ళకు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు, రావచ్చు. మరి నాకు తెలియదు కానీ రావచ్చు. నాకు ముందే వచ్చింది. ఇక్కడ అంటే ఇన్ని పథకాలు మేము ఇస్తున్నాము అంటే ప్రజలకు. ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది, చీరల పంపిణీ కార్యక్రమం ఏరియాలో కూడా ఎవరికి బతుకమ్మ చీరలు. అవునా? చుట్టుపక్కల కూడా ఎవరికి కూడా నిజంగానే కంది మండలకే రాలేవు ఇంకా. బతుకమ్మ చీరలు ఎవరికి ఇచ్చినా? బతుకమ్మ చీరలో పాటు 15,000 ఇస్తా అకౌంట్లో అంటున్నాడు. వేసిండా? ఒకరికైనా వేసిండా? గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఏం మాట్లాడదన్నా సార్? ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నేను చేస్తున్నా అది ఇస్తున్నా. 6 గ్యారెంటీలు కాదు, 2 గ్యారెంటీలు, 3 గ్యారెంటీలు చేయమని 3 గ్యారెంటీలు చేయమని చూస్తాను. 3 గ్యారెంటీ పనులు చేయలేడు. ఒక గ్యాస్ ఇస్తాను, గ్యాస్ ఇవ్వడు. కరెంట్ బిల్ ఏందన్నా 200-300 మా అంటే అది పెద్ద ఎఫెక్ట్ కాదు. అది పబ్లిక్ అడవిలో కూలి తెచ్చుకుంటుందా 300 కరెంట్ బిల్ కట్టుకుంటుందా? దాని ఇగో ఇప్పుడు మీ అమ్మకేమో 4,000 రూపాయలు అన్నాడు, మీ భార్యకేమో 2,500, బిడ్డకు చదువుకునే పిల్లకి స్కూటీ అన్నాడు, మీ ఇంట్లో ఇట్లా వికలాంగుడు ఉంటే 6,000 రూపాయలు అన్నారు. ఇవన్నీ వస్తున్నాయి. అదంతా వేస్ట్. ఉత్తి మోడల్ ప్రభుత్వం, చేతుల ప్రభుత్వం కాదు ఇది. మోడల్ ప్రభుత్వమే, చేతుల ప్రభుత్వం కాదు ఇది. మీరు ఎంత చూసినా వేస్ట్. ఆశ మార్పు రావాలంటే ఒక పార్టీ ఇప్పటికి అదే ఉంటుంది. దీనికి ఏతమని చేసిరు కానీ ఈయన చేస్తారని కాదు. ఇందిరమ్మ చీరలు అంటే ఇందిరమ్మ అప్పుడు చేసిందేమో, ఆమె ఉందా ఇప్పుడు? ఆమె ఉందా?
గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ నుంచి ఇచ్చినా ఇప్పుడు పబ్లిక్ పైసనే పబ్లిక్ గవర్నమెంట్ నుంచి ఇస్తా కానీ ఇందిరమ్మ ఇంట్లోకి వెళ్ళేది కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళాడు అంతే కదా. ఏం మరి బతుకమ్మ ఆడుతుర్రా మీ ఊళ్ళో ఇప్పుడు? అంటే గత ప్రభుత్వంలో డీజేలు పెట్టేది ఆడుతుర్రి, ఇప్పుడు ఆడుతున్నారు, అట్లా ఉంటుంది నడుస్తుందా? ఆడుతారు ఇప్పుడు బతుకమ్మ వస్తుంది కదా రోజు డైలీ మతం దూర మతంలో పెట్టి అక్కడ ఆడుతారు, ఆడుకుంటారు. అట్లే ఆడడానికి ప్రాబ్లం లేదు. అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు చీరలాంటి ఇచ్చిండు ఆయన, కేసీఆర్ చీరలాంటి ఆయనకి ఇంట్లోకి వెళ్ళి ఏమి వెళ్ళాడు, ఇందిరా ఇలాంటి ఈయన ఇందిరా ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇయ్యాడు. అంత గవర్నమెంట్ పైసనే గవర్నమెంట్ చీరలే గవర్నమెంట్ లెక్కని అంతే కదా. మన ఏమేమనేది అది అవి ఇచ్చేటి అన్నీ ఇస్తే టైంకి ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు బతుకమ్మ పండుగ ఎన్ని రోజులు ఉంది సార్? ఇంకా 3-4 రోజులే ఉంది అంతే కదా. మరి ఎప్పుడు ఇస్తాడు? ఇంకెప్పుడు రావాలి? రాలేవు కదా. మరి రాని వచ్చిందని మేము ఎట్లా చెప్పాలి? మాకు అవద్దమంటే మాకే. ఇది కౌలు రైతులకు 12,000 రూపాయలు అన్నారు. మళ్ళీ ఇప్పుడు పనికార పథకం ఉంటది కదా, మన ఊళ్ళలో పోతారు కదా, వాళ్ళకి కూడా 12,000 రూపాయలు భూమి లేని వాళ్ళకి అన్నారు. మరి అవి వస్తున్నాయా? కౌలు రైతులకు కాదా, ఉన్న వాళ్ళకి అయితే ఫస్ట్ రైతు భరోసా వేయమని. రైతు భరోసా ఎంత ఎకరంలో పడ్డాయేమో, 2-3 ఎకరాలు 4 ఎకరాల పడ్డాయా? అవి వీళ్ళకి రాలేండి. ఎకరంలోకి వేస్తే అయిపోతుందా? సరిపోదు అట్లా. మరి అందరికి రావాలి, మరి వాళ్ళకి కూడా రావాలి. 10 ఎకరాల వాళ్ళకి కట్ చేసిన వేరే విషయం. 10 ఎకరాలకు కట్ చేసినట్టే అది 10 ఎకరాలకు ఎక్కువ అవుతుంది, అమౌంట్ ఎక్కువ. కొంతమంది రాళ్ళు గుట్టల కూడా చేసుకున్నారు, అది కట్ చేసినట్టే అది ఒప్పుకుంటాం. కానీ కనీసం 5 ఎకరాల వరకు పడాలి కదా రైతు భరోసా అంటే. మరి 5 ఎకరాల వరకు కూడా రాలేవు. ఇంకా అన్ని కంప్లీట్ గా వేసేసినాం రైతులకు. అవి చేస్తాం, పనులు చేస్తాం, అవి చేస్తాం. ఏం పనులు చేసిరు? ఈ ఊళ్ళకి రానికి రోడ్డు సక్కలేదు, అంతే కథగదలు ఏమన్నీ వేస్ట్. అవి రోడ్డే సక్కలేదు ఊళ్ళకి రానికి. చూసిగా మీరు వచ్చేటప్పుడు మీరు ఇటు నుంచి వచ్చారు కదా, మరి ఆ రోడ్డు ఎట్లుంది? మన పరిస్థితి ఏంటది? అంతా ఘోరం. ఆర్టీసీ బస్సులే దూరకు ఇంతకుమించి 20 మంది కాలేజీ పిల్లలు పోతారు. పిల్లలు ఆర్టీసీ బస్సే ఫ్రీగా పెట్టినప్పుడు మీ ఊరికి బస్సు రాదంటే ఎట్లా సార్? ఇంతవరకు బస్సు లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, డిపోలో ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఉత్తరపల్లి బస్సు ఉంది అడగండి ఎవరైనా. ఏంటన్నా మరి స్థానిక సమస్యలు ఎన్నికలు ఏ విధంగా ఉండబోతే ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుందన్నా? ఏ పార్టీ మధ్యలో బలేదు ప్రజలే సార్, ప్రజలే బలవుతారు. ఎక్కడైనా ఏదైనా ఓటు వినియోగించాలి కాబట్టి ఓటు వేస్తాం, ఎవరికైనా వరకు ఓటు వేయాల్సిందే కాబట్టి వేస్తాం. కానీ ఎవరైనా బలేదు మధ్యలో పబ్లిక్ కానీ మా వాళ్ళేం బలిగారు. వాళ్ళంతా మంచిగా ఉంటారు. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళంతా ఒకటి ఇప్పుడు కొట్లాడతారు మనం ఒకట, వాళ్ళంతా రేపు పొద్దున ఒకటే. కానీ మేము చెప్పి మేమే నిష్ఠుకం అందరితోటి, పబ్లికే నిష్ఠుకం వాళ్ళతోటి. ఇప్పుడు మొన్నటికి రైతులు ఎంత బాధపడరు యూరియా గురించి. ఎందుకు చేసిన మరి అట్లా? ఇంతకుముందు ఎవరు లైన్ కట్టలేరు, చెప్పులతో లైన్ కట్టారు 1 కిలోమీటర్ దాకా. అంటే అదంతా ఫేక్ అంట కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అనలేడా అంటే కొంతమంది రైతులు కావాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇట్లా చేస్తున్నారు, అలాంటిది ఏం లేదు. PCS దగ్గర మేము ఆల్రెడీ చెప్పినాము, ఇట్లా బోర్డు పెట్టాలి, ఈరోజు ఎంతమందికి ఎన్ని బ్యాగులు యూరియా ఇస్తాము అని చెప్పేసి అట్లా పెడితే బాగుంటుంది. కానీ ఇవంతా ఏంది, ఎందుకు అని చేస్తున్నారు? ఇట్లా కావాలనే కదా ఇవంతా చేయడం. అక్కడ జూపేట అక్కడ మీద డిస్ట్రిక్ట్ సైడ్ అట్లా వేసినాము. మరి మాకు కందిమండలో మా దగ్గర దొరకలేదు యూరియా. వాళ్ళకి ఎక్కువ యూరియా. ఇప్పుడు కొండాపూర్ మండలం ఉంది, మా గేట్ దగ్గర గోదాం ఉంది. గోదాం దగ్గర ఏమంటాడు, కందిలో తీసుకోవాలంటాడు. కందికొత్తేనే మాట లైన్ కట్టాలంటాడు. లైన్ ఒక యూరియా బస్సు కోసం 2 రోజులు 3 రోజులు లైన్ కడితే ఇక్కడ పని వాళ్ళు చేయరు. మరి చిన్న పని ఖరాబ్ అవుతుంది కదా. నేను ఆటో ఇల్లు పెట్టుకుని ఆటో బ్యాగ్ పెట్టుకుని లైన్ కడితే ఎట్లా? మరి గతంలో అట్లనే ఉండకుండా ఎట్లా? ఆటోలో మాకు పైసలు ఇస్తారు పబ్లిక్, రైతులు ఎవరన్నా. మీరు పోయినప్పుడు తీసుకురండి అంటారు, మాకు ఇస్తే మేము తీసుకొస్తాం అంతే. మాకు డబ్బులు ఇస్తారు, మేము తీసుకుపోయి యూరియా కావాలంటే యూరియా ఏదంటే తీసుకొచ్చి ఏదేమంటే తీసుకొచ్చి ఇంటికాడ వేసేసిపోతుంది. మరి రియల్ ఎస్టేట్ రంగం ఎట్లుందన్న మీ ఊరికి? అతి దగ్గరలో మొత్తం డౌన్ అయిపోయి, చాలా డౌన్ అయిపోయి ఇప్పుడు అందరి పరిస్థితి ఇప్పుడు అవసరం ఉన్నాడు అమ్ముకుంటుండే 5 గుంటలు 10 గుంటలు అమ్ముకుంటుండే. ఇప్పుడు అమ్ముకోకుండా అయిపోయారు కదా. ఇప్పుడు పిల్లల పెళ్లి చేయాలనుకోవడం. మా పిల్లలే ఉన్నారు, నాకు 3 ఆడపిల్లలు, మా పిల్లలు ఏం లేరు, ఇప్పుడు ఉన్నారు. పెళ్లి చేయాలనుకుంటా. మరి పెళ్లి చేయాలనుకుంటే తులం బంగారం రావట్టే నీకు 1,16,000 ఇచ్చి తులం బంగారం వీళ్ళకి ఇచ్చింది. మన వాళ్ళ పెళ్లి ఎంతమందికి ఇచ్చి బంగారం అనేది అడుగుమారా? వీళ్ళే తెలిసిపోతుంది కదా, వీళ్ళే తెలిసిపోతుంది కదా. తులం బంగారం వీళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు పెళ్లి చేసిన ఉన్నారు కదా, నేను చేయలేను పెళ్లి, నేను చేయలేను, నాకు రాలేదు. చేసిన వాళ్ళు ఉన్నారు కదా, చేసిన వాళ్ళేమో వాళ్ళని అడుగు, ఇచ్చిరేమో అడుగు. 1,00,000 రూపాయలేమో మామూలు. అది 1,00,000 రూపాయల ముందు కేసీఆర్ పెట్టిన గవర్నమెంట్ ఉంది అది, కళ్యాణ లక్ష్మణ్ పెట్టింది ఉన్నది. కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు బంగారం ఎవరికి వచ్చినాడు? బంగారం ఎవరికి వెళ్ళి, ఇప్పుడు ఎవరికి వెళ్ళి బంగారం ఎవరికి కూడా ఇవ్వలే. అవి ఆ పైసలని కూడా ఆ 1,00,000 రూపాయలని కూడా తిప్పలు పడాలి, తిరగాలి, 10 సార్లు తిరగాలి. ఈ ఆయన మీదకి వెళ్ళి ఇస్తున్నారు కానీ ఈ మనసు దేవుడు కరుణించిన పూజారి దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలే అంటారు కదా. వీళ్ళు కూడా అదే పరిస్థితి. అక్కడ నుంచి వాళ్ళు వేస్తున్నారు కానీ ఇక్కడ బ్యాంకులు తిరగాలి. ఏంది ఇది? ఇప్పుడు రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే గత ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు వస్తుండే రైతు బీమా. ఎవరికైనా పట్టా ఉంటే, భూమి ఉంటే, ఎకరం ఉన్నా, 10 ఎకరం ఉన్నా, గుంటెడు ఉన్నా. మరి ఇప్పుడు అలాంటిది కనిపిస్తుందా? నాకైతే మాకు అయితే ఇప్పటికైతే చూడలేము మేము మామూలుగా. మరి ఎవరికి వచ్చినా వాళ్ళు చనిపోయిన ఉన్నారు కదా చాలా మంది. మరి వాళ్ళకి తెలిసి అడిగితే తెలిసిపోతుంది. నాకైతే తెలియదు. మరి అప్పుడు వచ్చినాయి, కేసీఆర్ అన్నప్పుడు వచ్చినాయి.
ఇంత దినవారం ఉంటుండే కదా 10 రోజులు దినవారం అని చేస్తారు కదా ఆ రోజు కల్లా ఇచ్చేస్తుండే వారం రోజులలో. వారం రోజుల్లో ఇచ్చేస్తుండే. ఇప్పుడు రాలేవు మరి అట్లా ఇప్పుడైతే రాలేవు ఇక మరి ఎవరికి వచ్చినాయో నాకు కూడా తెలియదు. పెన్షన్లు కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది. పెన్షన్ల పరిస్థితి కూడా వేరే, అప్పుడు వేరే ఉంది ఇప్పుడు వేరే ఉంది, అన్ని చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం లేదు, ఉన్నాడు అంటే ఉన్నాడు, కీలుబొమ్మ లేక ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు కీలుబొమ్మనే, ఆడు ఉన్నది ఏం లేదు, ఆడిస్తారు అంతే అంతే వరకు, ఏం లేదు.